కొంతకాలం క్రితం అయితే కనుక ప్యూర్ సబ్జెక్ట్స్కి వాల్యూ ఉండేది. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ ఇలాంటి సబ్జెక్ట్స్కి వాల్యూ ఉండేది. ఈ మధ్యలో అలాంటి సబ్జెక్ట్స్కి వాల్యూ ఇవ్వట్లేదు. లిటరేచర్కి చాలా వాల్యూ ఉండేది ఒకప్పుడు. ఇమీడియట్గా అడిగే ప్రశ్న ఏంటంటే, నేను ఇంగ్లీష్ లిటరేచర్ తీసుకోదలుచుకున్నాను, యూరోపియన్ లిటరేచర్ తీసుకోదలుచుకున్నాను అని అంటే కనుక, అవునా, మరి దానికి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయా? దట్ వుడ్ బి ది నెక్స్ట్ క్వశ్చన్. మరి దానికి స్కోప్ ఉందా లేదా? స్కోప్ లేకపోతే ఇంకెందుకు? మనం చదివేది ఎందుకంటే పైసలు సంపాదించడానికి, మనం బతికేది ఎందుకంటే పైసలు సంపాదించడానికి. క్యాంపస్లో ఉన్నప్పుడే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోతే కనుక అమ్మాయ, రైట్ ఫ్రమ్ క్యాంపస్ గోయింగ్ టు ద కార్పొరేట్ సెక్టర్, స్టార్ట్ ఎర్నింగ్ మనీ. దట్స్ ద వరల్డ్ వీఆర్ లివింగ్ ఇన్. అలాంటి లైఫ్ స్టైల్ మనకున్నప్పుడు ప్రిటెన్షన్ లేకుండా మరి ఏముంటుంది? ప్లేయింగ్ గేమ్స్ కాకపోతే ఇంకేముంటుంది? ఎవరితోనూ ఆటలాడితే పర్లా, నువ్వు ఆడేది నీ జీవితంతోనే. యు గాట్ మై పాయింట్? యు ఆర్ ప్లేయింగ్ గేమ్ విత్ యువర్ ఓన్ లైఫ్. యు హ్యావ్ ఓన్లీ వన్ లైఫ్, అండ్ ఇఫ్ యు ప్లే గేమ్ విత్ యువర్ వన్ లైఫ్, దట్స్ ద ఎండ్ ఆఫ్ ఇట్. సో we need to awaken. We need to step out of the box and we need to think, what's my life all about? నా జీవితం ఏంటి? What is expected of it? దీని నుంచి ఆశించేదేంటి? If you are able to think through, if you are able to give time, probably we can start living differently. వేరుగా మనం జీవించడం మొదలు పెడతాం. Okay, that's the topic I have chosen, and thanks for that introduction. That gave me a platform to straight away go ahead. Okay, my topic would be corporate lifestyle. That's it, corporate lifestyle. ఆధునిక ప్రపంచంలో మన క్రైస్తవుల జీవితం ఎలా ఉండాలి అనేది. The passage I have chosen is from Ephesians chapter 5 verses 15 to 21. Okay, just keep it open. I'll quickly give you a kind of an introduction and then straight away go into the topic. Paul started this church in Ephesus. Ephesus is a wonderful city. Alexander wanted to make it as his capital, but tanu lot lo okati Rome, okati Athens, రెండోది ఎఫెసస్ పెట్టుకున్నాడు. ఏథెన్స్ మీద లాట్ వచ్చింది కాబట్టి ఏథెన్స్లో క్యాపిటల్ పెట్టుకున్నాడు. అదర్వైజ్ he would have chosen Ephesus. It was having a temple to Diana. It was the third world wonder at that time. It's a very great city, and it was existing till 431 AD. 431 AD లో కంప్లీట్గా డిమాలిష్ అవటం మొదలుపెట్టింది. 1500 AD తర్వాత we have only few bricks left. That's all. Totally it has gone. Okay, that's about Ephesus. Ephesus is now in Turkey. Okay, కొన్ని ruins మాత్రం చూపిస్తూ ఉంటారు. That's all. Now, as far as this epistle to this city is concerned, the church in that city is concerned, Paul was writing from the Roman prison. Our church started probably 10 years అయింది when he was writing this epistle. Okay, it was started probably in 53 and 55. So maybe 7 or 8 years అయింది ఈ చర్చ్ స్టార్ట్ చేసి. Cool. That's illusion. Okay, sometimes illusion breaks, right? Okay, so Paul was writing after 8 years or so. Timothy was the pastor there. ఆ టైంలో తిమోతి పాస్టర్గా ఉన్నప్పుడు ఈ ఎపిజల్ అక్కడ రాశాడు. ఎపిజల్ని ద క్వీన్ ఆఫ్ ఎపిజల్స్ అంటారు, ది పినకల్ ఆఫ్ పాల్స్ రైటింగ్ అంటారు. ఇది చాలా రిచ్గా ఉంటుంది. 155 వర్సెస్ అంతే. ఐ టుక్ ఎ సిరీస్ డ్యూరింగ్ కోవిడ్ లాక్డౌన్ టైంలో. ఇట్స్ ఫర్ ఎ చర్చ్ ఇన్ సింగపూర్, కార్నర్ స్టోన్ చర్చ్ అని. వాళ్ళ కోసం వీక్లీ 3 బైబిల్ స్టడీస్ చేస్తే ఈ బుక్ కంప్లీట్ చేయడానికి
57 1.5 hour సెషన్స్ పట్టింది. 57 1.5 hour సెషన్స్ ఫర్ దిస్ 155 వర్సెస్. అయితే ఇట్స్ వెరీ లెస్, ఒక విధంగా చెప్పాలంటే ఇట్స్ వెరీ లెస్. ఎందుకనంటే మార్టిన్ లాయిడ్ జోన్స్ ఇంగ్లాండ్లో ఆయన ఆల్ సెయింట్స్ చర్చ్లో చాపల్లో పాస్టర్గా వర్క్ చేస్తున్నప్పుడు ఫ్రైడేస్ హీ టుక్ ఎ బైబిల్ స్టడీ ఫర్ 1 hour. 237 hours పట్టింది. 237 hours పట్టింది టు ఫినిష్ ది ఎపిసోడ్ ఆఫ్ ఎఫిషియన్స్. సో అది బుక్ ఫామ్లో చేస్తే కనుక 8 books అయినాయి. టోటలీ 8 books అయినాయి. You have those 8 books on Google. You can just download it. It's a free download. So 237 hours. So it's very rich, very rich. Almost every verse మీద he spent 2 hours. ఎవ్రీ వర్స్ మీద హీ స్పెండ్ 2 hours. సో ఇంటెన్స్ ఉంటుంది ఈ యొక్క ఎపిజిల్, సో రిచ్. టు గివ్ ఎ రఫ్ అవుట్లైన్, ఈ ఎపిజిల్కి 6 chapters ఉంటాయి. దాంట్లో 2 partsగా డివైడ్ చేస్తారనమాట. ఫస్ట్ 3 chaptersలో వీ హ్యావ్ వాట్ క్రైస్ట్ హ్యాస్ డన్ ఫర్ అస్, క్రీస్తు మన కోసం ఏం చేశాడనేది. లాస్ట్ 3 chaptersలో క్రిస్టియన్గా మనం ఏం చేయాలి అని. ఓకే, సో అవర్ డాక్ట్రిన్, అవర్ డ్యూటీ, మన సిద్ధాంతము, దట్స్ అవర్ ఫౌండేషన్. ఆర్ డ్యూటీ, మన యొక్క జీవన విధానం, లైఫ్ స్టైల్. సో దట్స్ హౌ దిస్ హోల్ బుక్ ఈజ్ డివైడెడ్ అనమాట. ఫస్ట్ చాప్టర్లో హీ వర్షిప్స్ ద ట్రయూన్ గాడ్. చాలా రిచ్గా ఉంటుంది వర్షిప్. అది ఇట్స్ ఒక వరల్డ్ రికార్డ్ ఉంటుంది అక్కడ. ఏంటి వరల్డ్ రికార్డ్ అంటే 3rd verse నుంచి 14th verse దాకా 203 words టోటలీ. ఇది గ్రీక్లో. ఈ 203 words వితౌట్ ఫుల్ స్టాప్ ఉంటుంది. అంటే ఇట్స్ 1 sentence అనమాట. 203 wordsతో ఒక సెంటెన్స్ ఉందంటే ఆ సెంటెన్స్ పూర్తిగా బ్రెత్ లేకుండా మాట్లాడటానికి 2 minutes పడుతుంది. సో if Paul was narrating that or dictating it or saying it out, he would have said like this and said like that. Okay, basically it's worshipping the triune God. త్రిత్వ దేవుణ్ణి ఆరాధించడం. తండ్రి నన్ను చూస్ చేసుకున్నాడు, కుమారుడు నన్ను క్లెన్స్ చేశాడు, పరిశుద్ధాత్ముడు నన్ను సర్టిఫై చేశాడు. 3 C's. ఓకే, సో అది ఆ బ్రాడ్ హెడ్డింగ్ కింద ఆ 14 verses వర్షిప్ చేస్తాడు. దెన్ 15 to 23 హీ ప్రేస్ ఫర్ 1 main issue. ఏంటనంటే, ప్రభా నాకు దమాక్ ఇవ్వా అని అడుగుతాడు. తెలంగాణ భాషలో సింపుల్గా తెలుగులో చెప్పాలంటే, నాకు బుర్ర ఇవ్వా ప్రభా అని అడుగుతాడు. గివ్ మీ స్పిరిచువల్ అండర్స్టాండింగ్ సో దట్ ఐ మైట్ నో యువర్ విల్ అండ్ డూ యువర్ విల్. దట్స్ ద సింపుల్ ప్రేయర్ ఇన్ ది ఫస్ట్ హాఫ్. సెకండ్ చాప్టర్ ఇట్ స్టార్ట్స్ విత్ ఎ పర్సన్ లయింగ్ డౌన్. పడుకొని ఉండటంతో ఆరంభమవుతుంది. మనం పాపములో చచ్చిన వారమై ఉండగా. దట్స్ వేర్ ద సెకండ్ చాప్టర్ బిగిన్స్. 4th verseలోకి వచ్చేప్పటికి యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని లేపి కూర్చోబెట్టాడు. పడుకున్నటువంటి వాళ్ళని లేపి కూర్చోబెట్టాడు. ఇట్స్ హిస్ గ్రేస్, ఆయన కృపలో. దట్స్ స్టిల్ 10th verse. 11th verse నుంచి 22nd verse దాకా సెకండ్ చాప్టర్లో ఏంటంటే, కూర్చోబెట్టిన వాళ్ళందరినీ కూడా ఒక రూమ్లోకి తీసుకొచ్చేసాడు. రూమ్లో ఏ గోడలు లేవు, మధ్యలో ఉన్న గోడను పాల్గొట్టేశాడు. యూదుడైనా, యూదేతరుడైనా, మగోడైనా, ఆడోడైనా, పెద్దోడైనా, చిన్నోడైనా, రిచ్ అయినా, పూర్ అయినా, బ్లాక్ అయినా, వైట్ అయినా, అందరూ కూడా ఒక ఫ్యామిలీలో ఉంటారు, ఒక సిటీలో ఉంటారు, ఒక హెడ్ కింద ఉంటారు, ఒక టెంపుల్లో ఉంటారు. దట్ ఈస్ ద సెకండ్ చాప్టర్. 3rd చాప్టర్లోకి వచ్చేప్పటికి పౌలు ఏమంటాడంటే, ఇది చాలా మిస్టరీ బాయ్. ఇది నాకు ఎట్లా అర్థమైందంటే, ఏసై నాకు చెప్తే అర్థమైంది. ల్యాబొరేటరీలో కూర్చొని ఎక్స్పెరిమెంట్ చేస్తే వచ్చింది కాదు, లైబ్రరీలో చదువుకుంటే వచ్చింది కాదు. ఇట్ వాజ్ రివీల్ టు మీ. అది నేను మీకెందుకు చెప్పగలుగుతున్నానంటే, ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కాబట్టి మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఇది ఫస్ట్ 13 verses 3rd chapter. 14 నుంచి 21 దాకా హీ హ్యాడ్ ఎ వెరీ రిచ్ ప్రేయర్. ఆ రిచ్ ప్రేయర్లో 3 point prayers. పాయింట్ నెంబర్ 1, నా ఇన్నర్ బీయింగ్ హోలీ స్పిరిట్ స్ట్రెంగ్థెన్ చేయాలి. రెండోది, నా ఇన్నర్ సోల్లో జీసస్ క్రైస్ట్ కంఫర్టబుల్గా ఉండాలి. నెంబర్ 3, నా లైఫ్ లవ్తో నిండిపోయి ఉండాలి. సో దట్స్ హిస్ ప్రేయర్. సో 3 chapters అయిపోయింది. నా 4th to 6th వచ్చేప్పటికి 3 main walks గురించి చెప్తాడు. మనం ముందు పడుకొని ఉన్నాం, తర్వాత ఏసే కూర్చోపెట్టాడు, ఇప్పుడు నడిపిస్తున్నాడు. 3 walks. ఏంటి ఆ 3 walks అంటే, వాక్ నెంబర్ 1, వాక్ ప్యూర్లీ. వాక్ నెంబర్ 2, వాక్ యునైటెడ్లీ. వాక్ నెంబర్ 3, వాక్ హార్మోనియస్లీ. ఫస్ట్ వన్, వాక్ యునైటెడ్లీ. మనము కలిసి, క్రీస్తు శిరస్సు కాబట్టి ఆయన కింద నడుచుకుంటూ వెళ్ళిపోవాలి, ఐక్యత. రెండోది ప్యూరిటీ, మనం పవిత్రంగా ఉండాలి. ఆ సెగ్మెంట్ని ఇప్పుడు నేను డీల్ చేయబోతున్నాను. ఈ 2 ఉన్నప్పుడు 3rd one, హార్మనీ. హార్మనీ అంటే ఏంటి? భార్యాభర్తల మధ్యన సఖ్యత.
అమ్మ నాన్నలు కొడుకు కూతుర్ల మధ్యన సఖ్యత, యజమానులు పనోళ్ళ మధ్యన సఖ్యత. సో దట్స్ హార్మనీ. ఈ 3 వాక్స్ కనుక చక్కగా ఉంటే, ముందు పడుకొని ఉన్నాం, తర్వాత కూర్చోబెట్టాడు, తర్వాత ఇప్పుడు నడుస్తున్నాం, దెన్ వీ విల్ స్టాండ్. వాట్? వీ విల్ స్టాండ్ బిఫోర్ సాటన్ టు అటాక్ హిమ్. 6th chapter 10th verse నుంచి స్పిరిచువల్ వార్ఫేర్. దట్స్ ద ఎండ్ ఆఫ్ ద బుక్. అయిపోయింది కదా. టోటల్ 155 వర్సెస్ ఒక స్టోరీ లెక్కన మీకు చెప్పేశాను. దీంట్లో వీ విల్ బి లుకింగ్ అట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ప్యూరిటీ. ఈ ప్యూరిటీలో ఆయన ఫస్ట్ ఏం చెప్తాడంటే, ఈ బట్టలు తీసేయండి బాయ్ అని అంటాడు. బట్టల లాంగ్వేజ్ ఒకటి అనమాట. ఈ బట్టలు వేసుకుంటారా అని అంటాడు. ఫస్ట్ బట్టలు తీసేయండి అంటే దట్స్ ఓల్డ్ వన్, ఈ బట్టలు వేసుకోండి న్యూ వన్. ఈ రీప్లేస్ చేస్తే బాగుంటుంది, ఈ రీప్లేస్మెంట్ థియాలజీ. సో ఇది 4th chapter 17th నుంచి 24th verse దాకా. అప్పుడు హోలీ స్పిరిట్ మీలో హ్యాపీగా ఉంటాడు. ఇక 5th chapterలోకి వచ్చేప్పటికి హీ గివ్స్ 3 వాట్ యు కాల్ ప్రిన్సిపల్స్ అనమాట. ప్రిన్సిపల్ ఆఫ్ ఫస్ట్ది చెప్పాలంటే కనుక ప్రిన్సిపల్ ఆఫ్ ఇల్యూమినేషన్. దేవుడు వెలుగు కనుక మనం కూడా వెలగాలి అని ప్రిన్సిపల్ ఆఫ్ ఇల్యూమినేషన్ గురించి చెప్తాడు. తర్వాత ప్రిన్సిపల్ ఆఫ్ ఇమిటేషన్, మనం క్రీస్తును పోలి నడవాలి. తర్వాత ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటిమసీ. నేను యాక్చువల్గా ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ ఇంటిమసీ, దేవునికి దగ్గరగా ఉండటం అంటే ఎలాగని. ఇట్స్ ఎ వెరీ రైట్ క్వశ్చన్. ఇట్స్ నాట్ ఫేర్ దట్ గాడ్ స్పోక్ టు అబ్రహాం టాంజిబుల్లీ అనేసి. టు బీ ప్రిసైజ్, దేవుడు అబ్రహాంతో 100 yearsలో 7 times మాట్లాడాడు. 7 times, ఓన్లీ 7 times. ఓకే, అది కూడా 75 దగ్గర నుంచి మొదలు పెట్టకూడదు. 75 దగ్గర నుంచి మొదలు పెడితే 6 times వస్తాయి. బిఫోర్ 75, at the age of 75, 12:1, God spoke to Abraham once. అది 11th chapter 30th verseలో ఉంటుంది. వెన్ హీ వాజ్ ఇన్ మెసపటోమియా. అక్కడి నుంచి కదిలిరామంటేనే హారానికి వచ్చాడు. హారానికి వచ్చిన తర్వాత 2nd time చెప్పాడు. ఓకే, సో ఫస్ట్ టైం దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు కాంప్రమైజ్ ఉంది. వాళ్ళ నాన్న పట్టుకొని వచ్చాడు. వాళ్ళ నాన్న చచ్చేదాకా మళ్ళీ కదలేదు. సో దెర్ వాజ్ ఎ కైండ్ ఆఫ్ ఎ కాంప్రమైజ్ ఇన్ అబ్రహాం. సో అబ్రహాం నెమ్మదిగా బయటికి రావాల్సి వచ్చింది. ముందేమో నాన్న పట్టుకొచ్చాడు, తర్వాత బామర్దిని పట్టుకొచ్చాడు. బామర్దిని కూడా వదిలేసిన తర్వాత భార్య మాటలు అన్నాడు. భార్య మాటలు కూడా ఏంటో మానేసిన తర్వాత దేవుడు మాట అన్నాడు. అప్పుడు కొడుకుని కూడా అప్పగించడానికి ఇష్టపడ్డాడు. ఇట్స్ ఎ ప్రోగ్రెసివ్ ఫెయిత్. ఓకే, స్లోగా. చాలా మంచివాడు దేవుడు. ఎందుకంటే అబ్రహాం యొక్క ఫెయిత్ని ప్రోగ్రెసివ్గా చూపించాడు. ఒక్కసారి డమ్ అని ఫెయిత్ఫుల్లోకి వచ్చేసేలేదు. వి గ్రో ఇన్ ద స్కూల్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసపు అనే బడిలో మనం నెమ్మదిగా ఎదుగుతూ ఉంటాం. సో వీ విల్ లుక్ ఇన్ టు దట్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటిమసీ. ఓకే, దట్స్ వాట్ వీఆర్ లుకింగ్. ఇఫ్ యూ హ్యావ్ యువర్ బైబుల్స్, ఓపెన్ విత్ మీ టు Ephesians chapter 5 verse 15 to 21. నేను తెలుగులో చదువుతాను చూడండి. దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండడి. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండడి. లుక్ కేర్ఫుల్లీ దెన్ హౌ యు వాక్, నాట్ యాజ్ అన్వైజ్ బట్ యాజ్ వైజ్, making the best use of the time because the days are evil. Therefore, do not be foolish, but understand what the will of the Lord is. And do not get drunk with wine, for that is debauchery, but be filled with the Spirit, addressing one another in psalms and hymns and spiritual songs, singing and making melody to the Lord with your heart, giving thanks always and for everything to God the Father in the name of our Lord Jesus Christ, submitting to one another out of the reverence for Christ. I don't know whether I can cover all these verses 15 to 21, these 7 verses in the given time. So what I'm trying to do is, each verse ki oka title ichestanu. I think I have 1 hour time. It's now 11:30. So by 12:20 I should finish. 12:20 daaka ఏ ప్రిన్సిపల్ దాకా వస్తే ఆ ప్రిన్సిపల్ దగ్గర ఆపేస్తాను. ఓకే, బట్ ఐ విల్ గివ్ ఆల్ ద 5 principles. You can work on it, right? యాక్చువల్గా ఈ 5 principles మీద ఐ స్పోక్ ఫర్ 4.5 hours, బట్ ఐఎమ్ నౌ ట్రయింగ్ టు రెస్ట్రిక్ట్ ఇట్ టు 45 minutes. దట్స్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ, జస్ట్ గివింగ్ ఎ జిస్ట్
ఆఫ్ ఇట్. ఓకే, వర్స్ 15లో మనం చూసేది ఏంటంటే ద కాండక్ట్ ఆఫ్ ప్రిన్సిపల్, ప్రవర్తన. మీ ప్రవర్తన ఎలా ఉంటుందో జాగ్రత్తగా చూసుకోండి. వర్స్ 16లో ద ప్రిన్సిపల్ ఆఫ్ టైం, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. వర్స్ 17లో ద ప్రిన్సిపల్ ఆఫ్ డెసిషన్ మేకింగ్, నిర్ణయాలు ఎలా తీసుకోవాలి, దేవుని చిత్తానుసారంగా ఎలా ఉండాలి. వర్సెస్ 18 to 20 ద ప్రిన్సిపల్ ఆఫ్ కంట్రోల్, ఎవరి కంట్రోల్లో మనం ఉండాలి. అర్థమైందా? వీ విల్ బి డెఫినెట్లీ అండర్ సంబడీస్ కంట్రోల్. అర్థమైందా? వీఆర్ డ్రివెన్ ఆల్వేస్. అది మన ప్యాషన్ అవ్వచ్చు, లేకపోతే ఎవరినో ఇమిటేషన్ అవ్వచ్చు, దాన్నే ప్రిటెన్షన్ అంటారు. లేకపోతే స్పిరిట్ యొక్క కంట్రోల్లో ఉండొచ్చు, విచ్ ఈస్ ద బెస్ట్. అది చూస్తాం అనమాట. ఓకే, దట్స్ ద ఫోర్త్ వన్. ద లాస్ట్ వన్ ఈజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సబ్మిషన్. ఓకే, లోబడి ఉండటం. దీస్ ఆర్ ది 5 ప్రిన్సిపల్స్ విచ్ వీ కెన్ అండర్స్టాండ్. బై ద వై, మీలో కొంతమంది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పనిచేస్తూ ఉంటారు, బ్యాక్ అండ్ వర్క్ చేసేవాళ్ళు ఉంటారు, కోడింగ్స్ ఇచ్చేటువంటి వాళ్ళు ఉంటారు. కోడింగ్స్లో ఇచ్చేటువంటి వాళ్ళు యూ వర్క్ ఆన్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్. ఓకే, జావా అని, C++ అని, ఈ విధమైనటువంటి ప్లాట్ఫామ్స్లో ఉంటారు. నాకు అంత తెలీదు, నేను చదువుకునేప్పుడు నాకు కంప్యూటర్ కూడా లేదు. మాకు FX80 అని ఒక క్యాలిక్యులేటర్ ఉండేది, అది ఉంటేనే కింద మీద ఫీల్ అయిపోయేవాళ్ళం. అదనమాట. సో దట్స్ ద వరల్డ్ ఐ హ్యావ్ కమ్ ఫ్రమ్. కాబట్టి నాకు ఏం తెలీదు, ABCDలు ఏమీ రావు మనకి దాంట్లో. బట్ ఐ హర్డ్ that there are different kinds of platforms like C++, Java. అయితే when you give a coding in Java or in C++, people who know that language can only read it, or else you cannot. Am I right? So ఈ ఎఫిషియన్స్ కానీ మిగిలిన ఎపిజిల్స్ కానీ జాగ్రత్త వినండి. దీస్ వర్ రిటన్ టు బిలీవర్స్. యు గాట్ మై పాయింట్? దీస్ వర్ రిటన్ టు బిలీవర్స్. యేసు ప్రభుతో వ్యక్తిగత సంబంధం ఉన్న వాళ్ళకి రాశారు. గాస్పుల్స్ మే బి ఓపెన్ టు ఆల్, బట్ దీస్ ఆర్ ఇంటెన్షనల్లీ రిటన్ టు ద బిలీవర్స్. ఇంటెన్షనల్లీ రిటన్ టు ద బిలీవర్స్ కాబట్టి గాడ్ యూజెస్ కోడ్స్, అండ్ దట్ కోడ్ క్యాన్ బి అండర్స్టూడ్ ఓన్లీ బై గాడ్లీ పీపుల్ who use a platform called Holy Spirit. Am I clear? If you don't have the platform called Holy Spirit, you cannot understand this coding. This is not intelligence. Please try to understand. అన్నా నీకు ఎట్లా అర్థమైందన్నా, నువ్వు ఖతర్నాకంటే అంత చింపేది ఏమీ లేదు మన దగ్గర. అర్థమైందా? It is the coding that can be unwrapped when the Holy Spirit comes into us. That is it. అందుకని ద ప్రిన్సిపల్ ఆఫ్ కంట్రోల్ అనేటువంటి మాట 4th one ఉపయోగించడం జరిగింది. సో వెన్ ఐఎమ్ స్పీకింగ్ దిస్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్ వాట్ ఐఎమ్ సేయింగ్, నేను చెప్పేది నీకు అర్థం అవటానికి కష్టం అవుతుంటే, యాక్సెప్ట్ చేయడానికి కష్టం అవుతుంటే, యూ స్ట్రగుల్ విత్ ఇట్. మీరు పోరాడండి. మీరు పోరాడి దాన్ని వర్కౌట్ చేయగలిగితే కనుక ప్రైజ్ ద లార్డ్. మీకు యాక్సెప్ట్ చేయడానికి ఇష్టం లేదనంటే కనుక మీ స్పిరిచువల్ లెవెల్స్ చాలా డౌన్ అని అర్థం. అరే ఈడేం చెప్తున్నాడు రా బాయ్, ఏం పని చేస్తుందిరా ఇది అని అంటున్నావు అంటే నువ్వు అన్బిలీవర్ అని అర్థం. పక్కా నేను ఐ డోంట్ వాంట్ టు వాట్ యు కాల్ ప్యాసిఫై చేసి మాట్లాడుతాను, నా వల్ల కాదు. బ్లాక్ అండ్ వైట్ నాది, మన దగ్గర గ్రే కలర్ పని చేయదు, స్ట్రైట్. అర్థమైందా? సో నీలో స్ట్రగుల్ ఉందంటే గుడ్, ప్రార్థన చేయి, సెటిల్ చేసుకో. ఏడు చెప్పేది ఏంద్రా బాయ్, మన ఈ ప్రపంచంలో అవి నడుస్తాయారా అని అంటే కనుక నువ్వు బిలీవర్ కాదని అర్థం. నువ్వు రక్షింపబడాలి. ఇప్పటికిప్పుడు చేస్తే పక్క నరకంలోకి వెళ్తావు నువ్వు. అర్థమైందా? క్లారిటీ వచ్చిందా? అది విషయం. కాబట్టి యూ థింక్ వెరీ సీరియస్లీ, రైట్? సో ఆ యొక్క డిస్క్లైమర్తో ఐఎమ్ గోయింగ్ హెడ్. ఐఎమ్ రీడింగ్ వర్స్ 15 నౌ. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునడి అని అన్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ గుర్తొస్తూ ఉంటాయి నాకు. నేను బిఫోర్ కమింగ్ టు షికాగో ఐ వాజ్ ఇన్ కెనడాలో నన్ను ఒక ఆవిడ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తా ఏమన్నదంటే, అన్న ప్రపంచంలో అన్ని సిగ్నల్స్కి కెనడా సిగ్నల్స్కి ఒక తేడా ఉందన్నది. ఏంటమ్మా అని అన్న. అంటే 3 కలర్లు కనబడుతున్నాయి కదా అని అన్న. కరెక్టేనన్నా, 3 కనబడతాయి, కానీ ప్రపంచంలో అన్ని సిగ్నల్స్ ఇలా పనిచేయవు అని అన్నది. ఏనంటే మనకు ముందు రెడ్ ఉంటుంది, అది కొద్దిసేపు ఉంటుంది, తర్వాత యాంబర్ వస్తుంది, అది కొద్దిసేపు ఉంటుంది,
ఆ తర్వాత గ్రీన్ వస్తుంది కదంటే అంతే, ప్రపంచం అంతా అదే కదా అంటే కాదు, ఇక్కడ అలా కాదు. యాంబర్ వచ్చిన ఓ 2 సెకండ్లు గ్రీన్ వచ్చేస్తుంది అన్న ఇక్కడ అన్నది. ఓహో, అదా డిఫరెన్స్. ఎందుకు అలాగా అని అంటే కెనేడియన్స్ ఆగలేరు అన్నట్టు. దే కాంట్ వెయిట్. సో నేను ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నానంటే, పాల్ జాగ్రత్తగా చూచుకొనిడి అని అన్నప్పుడు, ఒకవేళ పాల్ కనుక మోడర్న్ డే వరల్డ్లో ఉన్నట్లయితే హీ వుడ్ హ్యావ్ యూజ్డ్ ద ట్రాఫిక్ సిగ్నల్స్ కోడింగ్. అరే ముందు ఒకసారి ఆగరా, ఒకసారి చూసుకోరా, అప్పుడు పోరా అని ఉండేవాడు. కానీ మనలో ఎంతమంది ఆగుతారు, ఎంతమంది చూస్తారు? ఒకటే పోవుడే. వి డూ దాట్. వి ఫస్ట్ స్పీక్ అండ్ దెన్ వీ విల్ థింక్ లేటర్. అరే ముందు పోనేరా, తర్వాత ఏదో కవరప్ చేసుకోవచ్చు. బట్ పాల్ సేస్ నో, దట్స్ నాట్ రైట్. నీ నడత ఫస్ట్ యూ నీడ్ టు చెక్, అప్పుడు దెన్ యూ క్యాన్ గో హెడ్. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్, యువర్ వాక్ ఈజ్ కాన్ఫిడెంట్, యువర్ వాక్ ఈజ్ క్లియర్, యువర్ వాక్ ఈజ్ కంఫర్టబుల్. నీ వాక్లో క్లారిటీ లేకపోతే, కాన్ఫిడెన్స్ లేకపోతే, కంఫర్ట్ లేకపోతే సంథింగ్ ఈజ్ రాంగ్. అది ఎప్పుడు వస్తుందంటే వెన్ యూ థింక్. సో వీ నీడ్ టు బి కాన్షియస్ అండ్ లుక్ అరౌండ్. మన చుట్టూ చూసి అప్పుడు వెళ్ళాలి. సో వాట్ ఎగ్జాక్ట్లీ హీ స్పీకింగ్ ఇస్, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకున్నాడు. ఐ నో ఆల్ ఆఫ్ యూ ఆర్ ఇండియన్స్ లివింగ్ హియర్ ఇన్ యుఎస్. సో లెట్స్ ట్రై టు అప్లై టు అవర్ కాన్సెప్ట్స్. ఇండియాలో లైఫ్ స్టైల్ వేరుగా ఉంటుంది, అమెరికాలో లైఫ్ స్టైల్ వేరుగా ఉంటుంది. ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ what kind of dress you are wearing, what kind of car you are driving, what kind of house you are living, what kind of language you are using, what kind of slang you are having. I'm not speaking. Ivi culturally they will change. Culturally changing world lo Christian ki oka common untadi. Dani emantarante morality antaru. Don't get confused between morality and culture. Ikkada Paul జాగ్రత్తగా చూసుకోండి, వివేకము అవివేకము అనే పదం ఉపయోగించినప్పుడు, వైజ్ అండ్ ఫూల్ అనే పదం ఉపయోగించినప్పుడు, హీఈస్ నాట్ బాదర్డ్ అబౌట్ కల్చర్, హీఈస్ బాదర్డ్ అబౌట్ మారల్. కల్చర్ అనేది కన్వీనియన్స్ చూస్తుంది, మారల్ అనేది గుడ్ ఆర్ బ్యాడ్ చూస్తుంది. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఇఫ్ సంథింగ్ ఈజ్ గుడ్ దెన్ వీ లుక్ ఫర్ కన్వీనియన్స్. బ్యాడ్ అయినప్పుడు కన్వీనియన్స్ చూడం, అది పక్కా పడేస్తాం. చాలామంది గుడ్ ఆర్ బ్యాడ్ గురించి ఆలోచించరు, కన్వీనియంటా కాదా, పక్కనోడికి యాక్సెప్టబులా కాదా. పక్కనోడికి యాక్సెప్టబుల్ అయితే పర్లేదు. ఇక్కడికి వస్తారు చాలామంది తాగుడు మొదలు పెడతారు. అన్నా ఇక్కడ అందరూ తాగుతారన్నా కాబట్టి నేను కూడా తాగుతాను, అందరూ పార్టీలకు వెళ్తారన్నా నేను కూడా వెళ్తాను. దానికి మళ్ళీ బిబ్లికల్ ఎగ్జాంపుల్ కూడా ఉపయోగిస్తారు. పౌలు తిమోతికి కొంచెం తీసుకోమన్నాడు కదా, అర్థమైందా? సో ఇదేంటనంటే యూ హ్యావ్ బ్రాట్ మొరాలిటీ అండర్ కల్చర్. మొరాలిటీ కల్చర్ పైన ఉండాలి, కానీ మొరాలిటీని కల్చర్ కిందకి తీసుకొచ్చారు. సో దేర్ బై ఒకవేళ కనుక దేవుడి దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడితే, దేవుడు ఇలా తలకాయ పట్టుకొని అరే ఏం చేయాలరా అంటాడు. ఏంటి ప్రభా ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అంటే, నేను ఒక్క బైబిల్ ఇవ్వడానికే కింద మీద అయిపోయాను, ఇప్పుడు ప్రతి కల్చర్కి ఒక బైబిల్ ఇవ్వాలంటే ఎలా ఆలోచిస్తాడు ఆయన. You got my point now? God has to bring one Bible for America, one Bible for India, one Bible for Africa, one Bible for Australia. ఏ అంటే కల్చర్ కిందకి రావాలి కదా అది. బట్ గాడ్ గేవ్ వన్ బైబుల్ విచ్ ఈజ్ అబౌవ్ కల్చర్. రిమెంబర్, ట్రూత్ ఈజ్ ట్రాన్స్ కల్చరల్, ట్రూత్ ఈజ్ ట్రాన్స్ వరల్డ్. ప్రపంచం అంతటికీ ఒకటే సత్యం ఉంటుంది. నాకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. ఒకసారి ఒక ఆయన ఇలాగే ఆర్గ్యూ చేస్తూ ఉన్నాడు సమ్వేర్ ఇన్ యుఎస్. అన్న కల్చర్గా మనం ఆలోచించాలి కదా అని అంటే, తమ్మి C+++ ఎక్కడ నేర్చుకున్నావు అన్నా, ఇండియాలో అన్నాడు. దాన్ని ఎక్కడ అప్లై చేస్తున్నావు అన్నా, అమెరికాలో అన్నాడు. అక్కడికి ఇక్కడ తేడా ఉందా అన్న, లేదన్నాడు. మరి అరా సిగ్గులేదరా నీకు, C++లో మార్పు లేదు కానీ బైబిల్లో మార్పు వస్తుందరా చెప్పు నాకు. C++లో మార్పు ఉండదంట, ఇండియాలో ఏదో ఉంటుంది అదే ఉంటుందంట ఇక్కడ కూడా. అన్నా నేను ఇండియాలో వర్క్ చేసి అదే ప్లాట్ఫామ్ ఇక్కడికి వచ్చింది, ఇక్కడ వర్క్ చేస్తున్నాను. ప్లాట్ఫామ్ మారలేదు కానీ వీడికి మాత్రం బైబిల్ మారిపోవాలి.
నేను ఇలా మాట్లాడతామంటే మీలో చాలామంది సీరియస్ చూస్తున్నారు, ఎందుకనంటే మీరు అదే థింకింగ్లో ఉన్నారు, నాకు అర్థమవుతుంది. అరే ధమాక లేదా రాబాయ్, పౌలు అదే వర్డ్ ఉపయోగించాడు, ధమాక లేదా రాబాయ్ అని అంటే మీకు కోపం వస్తుంది. కానీ పౌలు పవిత్రమైన పదం ఉపయోగించాడు, అవివేకులు వలే కాక. అవివేకం అంటే ఏంటో, ధమాక అంటే ఏంటో, రెండో ఒకటేగా. పెళ్ళం అన్నా భార్య అన్న ఒకటే కదా. సేమ్ ఐఎమ్ యూజింగ్ దట్ వర్డ్, కల్చరల్ వర్డ్, సో దట్ ఇట్ క్యాన్ హిట్ యువర్ కాన్షియన్స్. మీకు తగలాల, గుచ్చుకోవాలా. ఎందుకనంటే ఇలాగ మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ అయిపోయారు. అది నాకు బాధ అనిపిస్తూ ఉంటుంది. గట్టిగా స్పష్టంగా మాట్లాడటం అనేది తక్కువైపోయింది. సో అంత మసిపూసి మారాడిగా చేయటం. సో డోంట్ బీ ఫూల్, అజ్ఞానుల వలె కాక. అజ్ఞాని అనేవాళ్ళు ఎలా ఆలోచిస్తారో చూద్దాం. మనీ కావాలి నాకు, స్టేటస్ కావాలి నాకు, మనీ కావాలి, స్టేటస్ కావాలంటే ఏం చేయొచ్చు? ఏమన్నా చేయొచ్చు. భారత సంస్కృతి, ఇప్పుడు నేను అమెరికా గురించి చెడ్డగా మాట్లాడాను కదా, భారతదేశం గురించి కూడా ఒక చెడ్డగా మాట్లాడితే బాగుంటుంది. భారతదేశంలో ఉన్నటువంటి కల్చరల్ కాన్సెప్ట్ ఏంటి తెలుసా? అరే 1000 అబద్ధాలు ఆడైనా ఓ పెళ్లి చేయాలరా యాదవదే. అది భారతదేశం. అంటే మెథడ్ మీన్స్తో సంబంధం లేదు, డెస్టినీతో సమానం. ఎట్లా సంపాదించామని ఎవడు కావాలరా, ఎలాగొచ్చిందో ఎందుకు కావాలరా, వచ్చిందా లేదని హూ బాదర్స్. సో దాట్ ఈస్ ద వరల్డ్ వీఆర్ లివింగ్ ఇన్. మొరాలిటీ ఈజ్ కంప్లీట్లీ అవుట్. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకున్నాడు. ఫూల్ గురించి ఒక ఆయన ఈ విధంగా అన్నాడు, ఫూల్ ఈజ్ ద వన్ who walks careless, thoughtless, mindless, therefore useless. Fool is the one who walks careless, thoughtless, mindless, therefore useless. ఈ ఫూల్స్ చేసేటువంటి పని ఏంటంటే, ప్రిటెన్షన్ అనేది ఎంత పర్ఫెక్ట్గా కనబడుతుందో చూడండి. ప్రిటెన్షన్ అనేది ఎంత బాగుంటుందంటే, దే డిసీవ్ ఎవ్రీబడి. గవర్నమెంట్ని డిసీవ్ చేస్తారు, కార్పొరేట్స్ని డిసీవ్ చేస్తారు, స్పౌజెస్ని డిసీవ్ చేస్తారు, ఫ్రెండ్స్ని డిసీవ్ చేస్తారు. గవర్నమెంట్ని ఎలా డిసీవ్ చేస్తారు? ట్యాక్స్ ఎగ్గొట్టడం ఎలాగా. కార్పొరేట్స్ని ఎలా డిసీవ్ చేస్తారు? ఒకేసారి 2 కంప్యూటర్లు పెట్టేసి 2 జాబులు చేస్తాడు. చేయరా? తగులుతుందా దెబ్బ? లాక్డౌన్ టైంలో చేసింది అది కాదా? 2-3 ల్యాప్టాప్లు పెట్టేసి 2-3 పనులు ఒకేసారి చేసేయాలా అన్న? టైం ఉందన్నా, చేసేస్తున్నానన్నా, డబ్బులు వచ్చేస్తాయన్నా. నీ భార్యను నువ్వు మోసం చేయలేదా? నీ భర్తను నువ్వు మోసం చేయలేదా? నీ పిల్లలను నువ్వు మోసం చేయలేదా? మీ అమ్మా నాన్న నువ్వు మోసం చేయలేదా? మరి ప్రిటెన్షన్ అని పాడేసి ఏదో పెద్దది అనుకుంటారు. ఇది కాదా ప్రిటెన్షన్? అవర్ లైఫ్ ఈజ్ ప్రిటెన్షన్. అవర్ ఎవ్రీ డే ఈజ్ ప్రిటెన్షన్. వాళ్ళని అజ్ఞానుల వలె కాక అనేటువంటి మాట చెప్తున్నాడు. ఫూల్స్ మళ్ళీ ఏమని జస్టిఫై చేస్తూ ఉంటారంటే, దేవుని చిత్తం కాకపోతే 2వ జాబ్ ఎలా వస్తుంది నాకు? మొదటి జాబ్కే తంటాలు పడుతున్నారు చాలామంది. దేవుని చిత్తం, దాన్ని మళ్ళీ ఇంకా ఎలా సెటిల్ చేస్తారనుకుంటున్నాం? చాలా సింపుల్ అన్నా, మొదటి జాబ్లో 10% దేవుడికి ఇస్తాను, సెకండ్ దాంట్లో 30 ఇస్తున్నాను నేను. పాస్టర్ కూడా హ్యాపీ. I'm not hitting at anybody, please. I don't have any individual in my mind. I'm just speaking from the word of God and what is prevailing in the present situations. You got my point? So this is what a fool thinks. కాబట్టి ఆయన ఏమంటాడంటే, ఈ ఎండ్ జస్టిఫైస్ ద మీన్స్, ది ప్రాఫిట్ జస్టిఫైస్ ద మీన్స్ అనేది. దెన్ విజ్డమ్ అంటే ఏంటనంటే 3 వర్డ్సే విజ్డమ్లో ఉండేది. రైట్, మారల్, డెసిషన్. దట్ ఈస్ విజ్డమ్. రైట్, దట్ కమ్స్ ఫ్రమ్ ఓన్లీ గాడ్స్ వర్డ్. మారల్, దట్ కమ్స్ ఫ్రమ్ గాడ్లీ కాన్షియన్స్. డెసిషన్, దట్ కమ్స్ ఫ్రమ్ గాడ్లీ థింకింగ్. మళ్ళీ చెప్తాను. రైట్, దట్ ఈస్ ఓన్లీ ఫౌండ్ ఇన్ గాడ్స్ వర్డ్. మారల్, దట్ ఈస్ ఓన్లీ ఇన్ గాడ్లీ కాన్షియన్స్. మూడోది డెసిషన్, దట్ ఈస్ ఓన్లీ ఫ్రమ్ గాడ్లీ థింకింగ్. సో ఇది విజ్డమ్ అనేటువంటి. ఈ విజ్డమ్ అనేది దేవుడిని అడిగితే వస్తుంది, పుస్తకాలు చదివితే రాదు.
దేవుడిని అడిగితే. అందుకనంటే యాకోబు పత్రికలో దేవుడు చెప్పాడు, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే నన్ను అడగండి, నేను ఇస్తాను. దేవుణ్ణి అడగాలి. పాస్టర్ గారిని అడిగితే ఎవరైనా. అది ఎంత గలీజ్గా ఉంటుందంటే, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు కొంచెం నా జ్ఞానం కోసం ప్రార్థన చేయండి అంటే, సాంబార్ ఇడ్లీ తినేవాడు 2 ఇడ్లీలకి సాంబార్ వేస్తారు కదా భారతదేశంలో, ఒక ఇడ్లీ అయ్యేటప్పుడు సాంబార్ అయిపోద్ది. అప్పుడు మనం ఏం చేయాలి? బేరాన్ని అడగాలి, అరే కొంచెం సాంబార్ ఇయ్యరా అని. పక్కన దారి నీ దగ్గర సాంబార్ ఉంది కొంచెం ఇవి అని అడుగుతావా? అడుగు. యు గాట్ మై పాయింట్. ఇడ్లీలో సాంబార్ ఎంత ప్రాముఖ్యమో జీవితానికి విజ్డమ్ అంతే ప్రాముఖ్యం. ఇడ్లీలో సాంబారు సర్వర్ ఎంత ఈజీగా తీసుకొచ్చేస్తాడో, మన జీవితానికి విజ్డమ్ని కూడా దేవుడు తీసుకొచ్చి అంత ఈజీగా ఇస్తాడు. మరి అడగవు నువ్వు, దాన్ని నేనేం చేయాలి దాన్ని? సో దట్ ఈస్ ద స్ట్రైట్ లాంగ్వేజ్. అయితే విజ్డమ్ గురించి ప్రజలకు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, ఐ డోంట్ నీడ్ ఇట్. ఆడు ఫూల్ కాకపోతే ఏమంటారు? ఐ హ్యావ్ ఎనఫ్ అని ఏమంటారని, ఆడు కూడా ఫూలే అంటారు. ఐ వాంట్ అనేవాడు బుర్ర కలిగినవాడు అంటాడు. ప్రస్తుత కార్పొరేట్ వరల్డ్లో దీన్ని ఎట్లా అప్లై చేస్తాను చూడండి. ప్రస్తుత కార్పొరేట్ వరల్డ్లో ఇఫ్ యు ఆర్ నాట్ అప్గ్రేడింగ్ యువర్ సెల్ఫ్, ఇఫ్ యు ఆర్ నాట్ అప్డేటింగ్ యువర్ సెల్ఫ్, యూ విల్ బికమ్ అబ్సలీట్ ఇన్ ద కార్పొరేట్ వరల్డ్. am I right or wrong? కార్పొరేట్ వరల్డ్లో నెల జీతం కోసం ఇంత తంటాలు పడి అప్గ్రేడ్లు చేసుకుంటే వెళ్తున్నావు. నీ యొక్క వరల్డ్, నీ యొక్క స్పిరిచువల్ లైఫ్ గ్రో అప్గ్రేడింగ్ లేకపోతే ఎట్లాగా? ఇఫ్ యూ డోంట్ అప్గ్రేడ్, ఇఫ్ యూ డోంట్ అప్డేట్, హౌ కెన్ యూ సర్వైవ్? సో క్రిస్టియన్ వాక్, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఇట్ మస్ట్ బి వైజ్, ఇట్ మస్ట్ బి మారల్, ఇట్ మస్ట్ బి రైట్ అకార్డింగ్ టు గాడ్స్ వర్డ్. దేవుని వాక్యానుసారంగా ఇలా చెయ్యొచ్చా లేదా అనేది గుర్తుపెట్టుకోండి. దేవుని వాక్యం అనే ఫిల్టర్ ఉపయోగించినప్పుడు కల్చర్లో దేనికి ఎస్ చెప్పాలి, దేనికి నో చెప్పాలి కూడా మనం తెలుసుకుంటాం. ఐఎమ్ నాట్ కంప్లీట్లీ థ్రోయింగ్ అవే కల్చర్. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు డిఫెండ్ ఆర్ అటాక్ ఎనీబడి. సో ఏమన్నానంటే, గో విత్ ద క్రౌడ్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ నాట్ కాన్ఫ్లిక్టింగ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. If it is conflicting with the word of God, I cannot compromise. I'm so sorry. I'm so sorry. So that comes from the word of God, right? Word of God. రెండోది, వర్డ్ ఆఫ్ గాడ్లో మన లైఫ్ ఉంటే కనుక మన కాన్షియన్స్ ఎప్పుడు కూడా ప్రిక్ చేస్తుంది తప్పు చేసినప్పుడు. సార్ నాకు ఎప్పుడు ప్రిక్ చేయట్లేదంటే, నీకు పోయింది, ఎప్పుడు చచ్చింది అది, నేనేం చేయడానికి? ఇట్స్ డెడ్. అండ్ దట్స్ వై రివైవల్ మీటింగ్లు పెడతారు మనకి. అర్థమైనా? అన్న ఆక్సిజన్ లెవెల్ పడిపోయింది అన్నాడికి, అవునా ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పెట్టరా, అదే రివైవల్ మీటింగ్. దట్ ఈస్ హౌ వీ లివ్. అండ్ వీ హ్యావ్ టు టేక్ డెసిషన్స్. వైజ్ పర్సన్ ఈజ్ థింకింగ్, కేరింగ్, థాట్ఫుల్, వాచ్ఫుల్, స్పిరిచువల్ అండ్ మిషనల్. మిషనల్ అనే వర్డ్ చాలా ప్రాముఖ్యమైనది. ఎ గుడ్ క్రిస్టియన్ ఆల్వేస్ థింక్స్ కార్పొరేట్లీ. ఇది నాకెంత ఉపయోగం, నా కుటుంబానికి ఎంత ఉపయోగం, నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఎంత ఉపయోగం, నా కోసమే అని థింక్ చేసేవాడు క్రిస్టియన్ కాదు. నో క్రిస్టియన్ లివ్స్ ఫర్ హిమ్సెల్ఫ్. ఎ క్రిస్టియన్ లివ్స్ ఫర్ క్రైస్ట్ అండ్ లివ్స్ ఫర్ పీపుల్ అరౌండ్. క్రీస్తు కోసం జీవించేవాడు క్యారెక్టరు, చుట్టూ ఉన్నటువంటి మనుషుల కోసం జీవించేటువంటి వాడు మిషనల్. సో దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మహాత్మా గాంధీ ఒకసారి ఈ మాట అన్నాడు, ఐ లైక్ క్రైస్ట్ బట్ ఐ హేట్ క్రిస్టియన్స్. స్ట్రైట్ అన్నాడు ఈ మాట. ఐ లైక్ క్రైస్ట్, ఐ హేట్ క్రిస్టియన్స్. యూ క్రిస్టియన్స్ ఆర్ ద మెయిన్ అబ్స్ట్రక్షన్ ఫర్ మీ టు కమ్ టు క్రైస్ట్. మీ క్రైస్తవులు ఉన్నారే, వాళ్ళు నాకు పెద్ద గుదిబండల్లా తయారయ్యారు క్రీస్తు దగ్గరకు రాకుండా ఉండటానికి. రాడ్నీ జిప్సీ అనేటువంటి ఆయన ఏమంటాడంటే, దెర్ ఆర్ 4 గాస్పుల్స్ and hardly 10% of the world reads it, and 1% of the world understands it, and 0.5% people apply it. That's all. But there is a 5th gospel, 100% read. ఏంటి ఆ 5th gospel అంటే? a living Christian. We are the living epistles. మరి ఆ విధంగా ఉంటున్నాం అనేది ఆలోచిద్దాం. సో దట్స్ నెంబర్ 1. రైట్ కాండక్ట్. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకున్నాడు. రెండోది 16th verse. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక
సద్వినియోగము చేసుకొనొచ్చు. సద్వినియోగము, అనే మాట పక్క పెట్టేస్తే వినియోగము అనే మాట మనము మేకింగ్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ ద టైమ్ బికాస్ ద డేస్ ఆర్ ఈవిల్. వినియోగం అనే తెలుగు వాడికి అర్థం ఏంటంటే వినియోగదారుడు అంటే ఎవడాడు తెలుగులో, ఇంగ్లీష్లో పాడితే కన్జ్యూమర్. టైమ్ ఈజ్ అ ప్రోడక్ట్, యు గాట్ మై పాయింట్. టైమ్ ఈజ్ అ ప్రోడక్ట్, ఇట్ హ్యాస్ టు బి కన్జ్యూమ్డ్, దట్ ఈస్ ఇట్. కానీ టైంకు ఉన్నటువంటి కన్జ్యూమింగ్ మెథడ్ ఎలా ఉంటుందంటే ఇట్స్ వెరీ డిఫరెంట్. టైమ్ ఈజ్ లైక్ ఎ ఎగ్. టైము గుడ్డు లాంటిది. గుడ్డుకి 3 ఎండ్లు ఉంటాయి. ఒక ఎండ్ ఏంటంటే పొయ్యి మీద పగలగొడితే ఆమ్లెట్ అవుద్ది, అర్థమైందా? రెండోది ఏంటి తెలుసా, కోడి కింద కూర్చోపెడితే పగిలి బయటకు వస్తుంది అది పిల్ల. మూడోది ఏంటి తెలుసా, ఈ రెండు జరగకపోతే చెత్తకుండీలోకి వెళ్తుంది. దీస్ ఆర్ ద 3 ways. ఐదర్ యూ క్యాన్ బ్రేక్ ఇట్, ఆర్ యూ క్యాన్ మేక్ ఇట్, ఆర్ యూ క్యాన్ కంప్లీట్లీ త్రో ఇట్. గాట్ మై పాయింట్? టైమ్ ఈజ్ లైక్ ఎన్ ఎగ్. సో మనము టైంని సద్వినియోగం చేసుకోవాలంటున్నాడు. టైమ్ ఈజ్ ఎ ప్రోడక్ట్ దట్ ఈస్ కామన్ ఫర్ ఎవ్రీబడి. బిల్ గేట్ అయినా, బెగ్గర్ అయినా అడుగుండేది 24 గంటలే. మేనేజర్ అయినా, ఛాయ్ అందించేవాడైనా ఉండేది 24 గంటలే. ప్రైమ్ మినిస్టర్ అయినా, పని మనిషి అయినా, ఇద్దరికి ఉండేది అదే టైం. సో వీళ్ళల్లో ఎవరు గ్రేట్ అవుతారు తెలుసా దేవుని దృష్టిలో? ద వన్ హూ యూటిలైజెస్ ద టైమ్ ఇన్ ద బెస్ట్ పాసిబుల్ వే. ఎవరైతే బాగా వినియోగిస్తారో దాన్ని. టైమ్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. నువ్వు ఇంకా బతుకున్నావంటే ఇట్ ఇస్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. దేవుడు మనకి 2 గిఫ్ట్లు ఇచ్చాడు. ఒకటి లైఫ్, రెండోది టైము. ఈ 2 ఇన్సెపరబుల్. మనం ఇన్సెపరబుల్ అని ఎలా అంటామంటే, ఎవడన్నా చచ్చిపోయాడు అనుకో, ఒక సింపుల్ డైలాగ్ అని చెప్పంటారా, ఆ టైం అయిపోయిందిరా. మీకు అర్థమైందా? ఆ టైం అయిపోయింది. టైమ్ అండ్ లైఫ్ ఆర్ ఇన్సెపరబుల్. లైఫ్కి ఎంత వాల్యూ ఉంటుందో మన టైంకి అంతే వాల్యూ ఉన్నది. బట్ వీ డోంట్ గివ్ వాల్యూ టు టైం. అర్థమైందండి? సో టైంకి వాల్యూ ఇవ్వనప్పుడు వీఆర్ నాట్ యూటిలైజింగ్ ద గిఫ్ట్ ఇన్ ద రైట్ వే. టైంని 2 ఎక్స్ట్రీమ్ వేస్లో ఆలోచిస్తారు. కొంతమంది టైంని సీక్రెట్ చేస్తారు. సీక్రెట్ అంటే ఎలా తెలుసా? దేవుడితో సమానం. ఆడికి సమయం కలిసి వచ్చిందిరా, మొత్తం పంటే. సమయం కలిసి రావటం ఏంట్రా బాబు? దీనికి ఆపోజిట్ డైలాగ్ అంటే చెప్పంటారా, మన టైం బాగాలేదురా బాబు, అందుకే అంతపోయింది. అంటే టైం అనమాట వీడికి సెట్ చేసేది. వీడికి డబ్బులు వచ్చినాయి అంటే టైము, వీడికి పోయిందంటే టైము. టైం మీద దోశాడు. టైం ఎంత హారబుల్ చూడండి. టైమ్ ఈజ్ నాట్ దట్ సీక్రెట్. ఇంకొక టైం గురించి చెప్పమంటారా? ఈరోజు ఆదివారం రా, వేరుగా ఉంటుంది. ఈరోజు సోమవారం రా, వేరుగా ఉంటుంది. సో దట్ ఈస్ హౌ టైమ్ బికమ్స్ సేక్రెడ్. బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, దెర్ ఈస్ నథింగ్ లైక్ దాట్. సేక్రెడ్, సెక్యులర్ టైంకి లేదు. టైము ఎలాగ ఉపయోగిస్తాం అనేది చాలా ప్రాముఖ్యం. టైంని మర్ఫీస్ ప్రిన్సిపల్లో ఏమని చెప్తారంటే, ది అమౌంట్ ఆఫ్ వర్క్ యూ హ్యావ్ ఈజ్ ఈక్వల్లీ సఫిషియంట్ టు ది అమౌంట్ ఆఫ్ టైమ్ యూ హ్యావ్. ఎగ్జాంపుల్ చెప్పంటారా? నేను నా లైఫ్లో చెప్తాను సింపుల్గా. నేను బైబిల్ కాలేజ్లో చదివేటప్పుడు ఐ యూస్ టు వర్క్ ఆల్సో. సాటర్డే సండేస్ వర్క్కి వెళ్ళిపోయేవాడిని. సో యూజువల్గా అసైన్మెంట్ సబ్మిషన్ ఫ్రైడే ఉండేదన్నమాట. సో ఫ్రైడే ఈవినింగ్ 5 o'clock సబ్మిట్ చేసి 7 o'clock ఎప్పుడో ఫ్లైట్ ఎక్కేసి వెళ్ళిపోయేవాడిని. ఇది నాకు రెగ్యులర్ ఎవ్రీ వీక్ జరిగేటువంటి పని. అయితే కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే 2 o'clock ఎంతో ఆల్మోస్ట్ పేపర్ ఎండింగ్కి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. పేపర్ సబ్మిషన్కి టకటకటగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎవడో లైబ్రరీలోకి వస్తాడు, అన్నా అంటాడు, ఏమైందిరా అన్న పేపర్ సబ్మిషను మండే ఈవినింగ్ అంట అనేసి. డూ యు నో వాట్ విల్ హ్యాపెన్? అట్ 2:15 ఆ మెసేజ్ వచ్చిందనుకో, అవునా వెంటనే ల్యాప్టాప్ మూసేసేది. కొద్దిసేపు క్రికెట్ ఆడుకునేది, కొద్దిసేపు కబుర్లు ఆడుకునేది. మళ్ళీ సోమవారం 2:00 మళ్ళీ ల్యాప్టాప్ తెలిసేది. యూ డిడ్ ద సేమ్ వర్క్. యూ గాట్ మై పాయింట్? ది అమౌంట్ ఆఫ్ వర్క్ యూ హ్యావ్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు ది అమౌంట్ ఆఫ్ టైమ్ యూ హ్యావ్. మనం ఏమనుకుంటాం అంటే టైం ఎక్కువ ఇస్తే కనుక మనం చింపేయచ్చు అనుకుంటాం. అంత ఉత్తులే, ఏం లేదు. చాలాసార్లు ఫీల్ అవుతాం, ఇదే ప్రిపరేషన్ ఇంకొంచెం ముందు చేసినట్టు ఎంత బాగుండేదని. చెయ్యం. వి వర్క్ అండర్ స్ట్రెస్.
అప్పుడే పని చేస్తుంది మన బుర్ర, లేదా పని చేయదు. వి వర్క్ లైక్ దాట్. సో అది సద్వినియోగం అస్సలు కానే కాదు. దట్ యూ షుడ్ అండర్స్టాండ్. సో ఈ టైంని ఇలాగా మర్ఫీస్ ప్రిన్సిపల్లో చేస్తే టైంని అబ్యూజ్ చేసేవాళ్ళు కొంతమంది, మిస్యూజ్ చేసేవాళ్ళు కొంతమంది. అబ్యూజ్ అండ్ మిస్యూజ్ చేసేటువంటి వాళ్ళు ఎవరు అంటే ప్రొక్రాస్టినేటర్స్. మనలో చాలామందికి జబ్బు ఉంటుంది ప్రొక్రాస్టినేషన్ అంటే కొంచెం టైం ఉంది కదా అప్పుడు చేయొచ్చులే, తర్వాత ఉంది కదా అప్పుడు చేయొచ్చులే. ఇది మనకున్నటువంటి జబ్బు, ప్రొక్రాస్టినేటర్స్. వాడు టైంని సద్వినియోగం చేయట్లా, మిస్యూజ్ చేస్తున్నాడు. ఇన్ఫ్యాక్ట్ హీస్ నాట్ యూజింగ్ ఇట్ ఎట్ ఆల్. దాన్ని యూజ్ చేయట్లేదు. అన్న దాన్ని టీవీ చూడటానికి యూజ్ చేసినాడు, అది టీవీ చూడటానికి యూజ్ కాదు చేసింది, మిస్యూజ్ చేసావు. నేను పడుకోవడానికి యూజ్ చేశానంటే నో యూ హ్యావ్ మిస్యూజ్డ్ ఇట్. దట్ యూ షుడ్ అండర్స్టాండ్. ప్రొక్రాస్టినేషన్లో మిస్యూజ్ ఉంటుంది. అయితే కొంతమంది ఏం చేస్తారంటే టైంని అబ్యూజ్ చేస్తారు. అబ్యూజ్ చేయటం అంటే ఏంటంటే సంపాదన, పేరు, దానితో పని చేస్తారు. దే డ్రైన్ అవుట్. సో ఐ డోంట్ నో వాట్ కేటగిరీ యూ బిలాంగ్ టు, ప్రొక్రాస్టినేటర్స్ ఆర్ యు ఆర్ అబ్యూజర్స్. వాళ్ళు సమయాన్ని సద్వినియోగం చేయట్లేదు. సమయాన్ని, లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, గ్రీక్లో 2 పదాలు ఉపయోగిస్తారు. ఒకటి క్రోనాస్, రెండోది కైరాస్. జస్ట్ లుక్ ఎట్ దూస్ 2 words, క్రోనాస్, రెండోది కైరాస్. క్రోనాలజీ అంటే వరుస క్రమం. ఇక్కడ ఉపయోగించినటువంటి టైం అనే వర్డ్ క్రోనాస్ కాదు, కైరాస్. కైరాస్ అంటే అర్థం ఏంటి తెలుసా? ఆపర్చునిటీస్, స్లాట్స్. దేవుడు ఇచ్చినటువంటి కైరాస్ సద్వినియోగం చేయండి. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆపర్చునిటీని, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఛాన్స్ని, దేవుడు నీకు ఇచ్చినటువంటి పరిస్థితుల్ని ఇఫ్ యూ డోంట్ యూటిలైజ్ ఇట్, గాడ్ ఈజ్ నాట్ స్పీకింగ్ అబౌట్ మినిట్స్, గాడ్ ఈజ్ స్పీకింగ్ అబౌట్ ఈవెంట్స్. వాట్ ఐ మీన్ బై ఈవెంట్స్? సింపుల్గా చెప్పాలంటే మీరు ఒక పర్టికులర్ వ్యక్తితో ఒకసారి మాట్లాడారు, ఆ వ్యక్తితో మళ్ళీ మాట్లాడడానికి అవకాశం ఉండకపోవచ్చు. వాట్ డిడ్ యూ ప్రజెంట్ అబౌట్ యువర్ సెల్ఫ్ టు దట్ గాయ్? దట్ ఈస్ కైరాస్. అంటే నీతో మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత వాట్ విల్ బి హిస్ కమెంట్ అబౌట్ యూ? నీ గురించి ఎలాంటి కమెంట్ చేస్తాడు? అర్థం? ఐ డోంట్ మీన్ దట్ యూ హ్యావ్ టు స్పీక్ అబౌట్ జీసస్ క్రైస్ట్. నో, నా ఇంటెన్షన్ అది కాదు. ప్యూర్లీ బిజినెస్ అఫేర్ చేస్తూ ఉన్నాం. బట్ స్టిల్ యాజ్ ఎ క్రిస్టియన్ యూ ఆర్ utilizing that time in the best possible way. The way you talk, the way you present yourself, the way you look at him, the way you deal with the issues. What are you presenting him? That is kairos. ఆ ఆపర్చునిటీ మళ్ళీ రాదు. దినములు చెడ్డవి గనక మీరు సమయము పోనీయక సద్వినియోగం చేయడి. సద్వినియోగం అన్నప్పుడు టైం గురించి ఒక మాట చెప్పాలి. టైం కెనాట్ బి సేవ్డ్, టైమ్ కెనాట్ బి పర్చేస్డ్, టైమ్ హ్యాస్ టు బి యూటిలైజ్డ్. సమయాన్ని దాచిపెట్టుకోలేం, సమయాన్ని కొనుక్కోలేం. తర్వాత సమయం ఉన్నప్పుడు వినియోగించాలి. దాట్ యూ షుడ్ అండర్స్టాండ్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ టేక్ దిస్ 1 hour మెసేజ్ టైమ్ యాజ్ 1 kairos. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ హియర్? ఏం చేయదలుచుకుంటున్నాను నేను? వాట్ ఐ వాంట్ టు ప్రజెంట్, what I want people to remember at the end of 1 hour. That is kairos. Did you get it? నేను నా గురించి సొల్లేసుకొని మీ చేత చప్పట్లు కొట్టించేసుకోవడం సద్వినియోగమా? లేకపోతే మీకు మస్కా పోసేసి మీరు అద్భుతం, అసలు ఖతర్నాక్ అని చెప్పేసి వెళ్ళిపోవడమా? లేకపోతే మిమ్మల్ని తిట్టేసి బూతులు ఆడేసి వెళ్ళిపోవడమా? ఆర్ షుడ్ ఐ అవేకెన్ యూ టు సంథింగ్ టు దట్ ఈస్ బిగ్గర్ దెన్ యూ? దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో దాట్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ టైం. 2 అయిపోయినాయి ఇప్పుడు. ప్రిన్సిపల్ ఆఫ్ కాండక్ట్, ద ప్రిన్సిపల్ ఆఫ్ టైం. అండ్ నౌ ఐఎమ్ కమింగ్ టు ది 3rd one. ఇందు నిమిత్తం 17వ వచనం, మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకునడి. దేర్ఫోర్ డు నాట్ బి ఫులిష్ బట్ అండర్స్టాండ్ వాట్ ద విల్ ఆఫ్ ద లార్డ్ ఈజ్. ఐ థింక్ ఇట్ ఈస్ వారన్ విఎస్బి. హీఈస్ వెరీ గుడ్ అట్ ఎలిట్రేషన్. ఆయన ఏమంటాడంటే verse 15 is walk, verse 16 is wealth, verse 17 is will. The walk that you should have after God, godly walk. The wealth, that is the time.
దట్ యూ షుడ్ ఎంజాయ్, ద విల్ యూ షుడ్ ఫాలో అని ఒక బ్యూటిఫుల్ మాట చెప్తాడు. ఏమనంటే 2 గుర్రాలు నడిపించే బండి మీద కూర్చున్నాం అనుకో, ఆ 2 గుర్రాలు ఏంటి అని అంటే వాక్ అండ్ వెల్త్ అంటాడు, బండి ఏంటంటే విల్ ఆఫ్ గాడ్ అంటాడు. వాక్ వెల్త్ చేతుల్లో కంట్రోల్లో ఉంటే విల్ ఆఫ్ గాడ్ ప్రకారం వెళ్ళిపోవడం చాలా ఈజీ. యు గాట్ మై పాయింట్? సో నీ వాక్ నీ కంట్రోల్లో లేకపోతే విల్ ఆఫ్ గాడ్ ఎక్కడ నడుస్తుంది? నీ యూటిలైజేషన్ ఆఫ్ టైం నీ చేతుల్లో లేకపోతే విల్ ఆఫ్ గాడ్ ఎలా నడుస్తుంది? విల్ ఆఫ్ గాడ్ ఎప్పుడు బాగుంటుందంటే యువర్ వెల్త్, దట్ ఈస్ టైమ్, యువర్ వాక్, దట్ ఈస్ యువర్ కాండక్ట్, ఈజ్ అండర్ యువర్ కంట్రోల్. బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. వాన్ విఎస్పి హీ గేవ్ దట్ ఎగ్జాంపుల్. అయితే ఈ విల్ ఆఫ్ గాడ్ అనేది ఏంటి అని అంటే ఇట్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. దేవుడు మనల్ని గాడిదల్లాగా వదిలేయలేదు. ఐఎమ్ సారీ టు యూజ్ దట్ లాంగ్వేజ్. గాడిదల్లాగా వదిలేయలేదు. దేవుడు గాడిదల్లాగా మనల్ని ఎందుకు వదిలేయలేదు? గాడిది అని మనల్ని ఎందుకు పిలవలేదు? దేవుడు మనల్ని గొర్రె అని ఎందుకు పిలిచాడు? ఏ షీప్ కెనాట్ ఎగ్జిస్ట్ వితౌట్ షెపర్డ్. యూ హ్యావ్ వైల్డ్ డాంకీస్, వీ హ్యావ్ స్ట్రే డాంకీస్, బట్ వీ డోంట్ హ్యావ్ వైల్డ్ షీప్. షీప్ ఆల్వేస్ నీడ్స్ ఎ షెపర్డ్. అందుకనే దేవుడు మనల్ని గొర్రెలతో పోల్చాడు. ఇఫ్ ఎ షీప్ ఈజ్ గాన్ అవే, ఇట్ ఈస్ నాట్ స్ట్రేయింగ్ అవే, ఇట్ ఈస్ కాల్డ్ లాస్ట్. యు గాట్ మై పాయింట్? సో మనము ఆల్వేస్ వీ షుడ్ బి అండర్ ద షెపర్డ్. సో అందుకనే విల్ ఆఫ్ గాడ్ అనేది చాలా ప్రాముఖ్యమైపోతుంది అనమాట. విల్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ ఎన్ ఆక్సిలరీ. విల్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ ఏ నాన్ ప్రైమరీ సబ్జెక్ట్, సెకండరీ సబ్జెక్ట్, లేకపోతే 3rd లెవెల్ సబ్జెక్ట్ కాదు. ఇట్ ఈస్ ప్రైమరీ, ద విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తం అనేది. అయితే దేవుని చిత్తాన్ని ఎంత కాంప్లెక్స్ చేసేసారంటే మనుషులు, అమ్మా దేవుని చిత్తం తెలుసుకోవాలంటే 7 సముద్రాలు దాటి అక్కడ ఉన్నటువంటి మామిడి చెట్టు ఎక్కి సీతాకోచిలక రామచిలకలో ఉన్న గుండెకాయని తీసుకొచ్చుకోవటం అనుకుంటారు. ఇట్స్ నాట్ లైక్ దాట్. గాడ్ డిడ్ నాట్ మేక్ ద విల్ ఆఫ్ గాడ్ సో కాంప్లెక్స్. దేవుడు విల్ ఆఫ్ గాడ్ని చాలా సింపుల్గా ఏమని చెప్పాడంటే, అయ్యా విల్ ఆఫ్ గాడ్ అనేది 70% ప్రపంచం అంతటికి ఒకటే. అది ఎక్కడుంది? బ్లాక్ అండ్ వైట్లో ఉంది. దాన్నే బైబిల్ అంటారు. నువ్వు బైబిల్ చదవకుండా అర్థమైంది నువ్వు ఏదో చేస్తానంటే ఎట్లాగా? కుదరదు. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. ఇప్పుడు మీరు C++ మీరు సాఫ్ట్వేర్ నేర్చుకుంటున్నారు. దేని మీద నేర్చుకుంటారు? ఒక ల్యాప్టాప్ మీద. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. ఎనీ ల్యాప్టాప్, ఎనీ సిస్టమ్, ఇట్ హ్యాస్ జనరల్ అండ్ ఇట్ హ్యాస్ స్పెసిఫిక్. జనరల్ ఏంటంటే హార్డ్వేర్, అవునా కదా? స్పెసిఫిక్ ఏంటంటే సాఫ్ట్వేర్. ఏమో రైట్? జనరల్ అందరికీ ఒకటే. అది C++ అయినా, జావా అయినా, ఇంకా బిర్యానీ అయినా, ఏదైనా సరే అంతా ఒకటే హార్డ్వేర్. ఆ హార్డ్వేర్ మీద సాఫ్ట్వేర్ పనిచేస్తుంది. ఏమో రైట్? బైబిల్ ఈజ్ ద హార్డ్వేర్. వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద హార్డ్వేర్. వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ కామన్. నువ్వు బైబిల్ చదవకుండా కంప్యూటర్ లేకుండా జావా రమ్మంటే ఎక్కడ నుంచి వస్తుంది? చెప్పు నాకు. అన్న కంప్యూటర్లో దీన్ని ఏమంటారన్నా, దీన్ని ఏమంటారు నాకు తెలియదు, కానీ నాకు C++ నేర్పించంటే ఎవడేమంటాడు? ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద బేసిక్ నాలెడ్జ్ అబౌట్ ద కంప్యూటర్, యూ కెనాట్ లెర్న్ సాఫ్ట్వేర్స్. సో స్పెసిఫిక్ విల్ నీ జీవితానికి ఏంటి అనేది ఎప్పుడు తెలుస్తుందంటే జనరల్ విల్ ఏంటో తెలుసుకుంటే. MBBS పాస్ అయిన తర్వాతే ఆప్థమాలజిస్టో, కార్డియాలజిస్టో, ఏదో జిస్టు. నువ్వు MBBSఏ పాస్ అవ్వలేదు అన్న, నేను గుండె స్పెషలిస్ట్ని అవుతానంటే అడిగే గుండె అవుతాడో తెలియదు. కోడి గుండెని తీయాలి, మేక గుండెని తీయాలి అంటే బేసిక్గా మాంసం కొట్టేవాడు అవుతాడు. ఆడు గుండెకాయలు తీసేవాడే, ఇడు గుండెకాయలు తీసేవాడే. అన్న నేను కార్డియాలజిస్ట్ని అన్నా. అవునా? అయితే నేను బకరాలు తీస్తానన్నా కార్డియా. దట్స్ వాట్ యు వాంట్. సో యూ హ్యావ్ టు పాస్ ద బేసిక్ థింగ్స్. ద విల్ ఆఫ్ గాడ్ ఈజ్ అట్ 2 levels. 2 levelsలో ఉంటుంది. బేసిక్ థింగ్ దేవుడు బైబిల్లో ఇచ్చేశాడు. అంటే దీంట్లో మనం ఏమి అర్థం చేసుకోవాలంటే, దేవుడు అందరికీ తన వర్డ్ ద్వారా మీరు ఇట్లా జీవించాలి. ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ దట్ యూ షుడ్ బి హోలీ. ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ యూ షుడ్ బి అ విట్నెసింగ్ పర్సన్. It is the will of God that you should be always connected to Him. It is the will of God that you should be fruitful.
It is the will of God that you should have the 9 elements of the fruit of the Holy Spirit. It's common for everybody. ఈ కామన్ లెవెల్లో మనం సర్వైవ్ అయితే కనుక దెన్ గాడ్ కెన్ కమ్యూనికేట్ టు అస్ ఇన్ ద స్పెసిఫిక్ లెవెల్. స్పెసిఫిక్ లెవెల్ ఓన్లీ 3 ఏరియాస్లో ఉంటుంది. ఓన్లీ 3 ఏరియాస్: వొకేషన్, లొకేషన్, కాంబినేషన్. వొకేషన్ ఏం పని చేయాలి, లొకేషన్ ఏ ఊరు పోవాలి, కాంబినేషన్ ఎవరితో ఉండాలి నేను. దట్స్ ఇట్. ఈ మాత్రమే నీకు స్పెసిఫిక్. వెన్ యు ఆర్ ఏబుల్ టు నో వాట్ ఈస్ జనరల్, స్పెసిఫిక్ విల్ బికమ్ ఈజీ. But let me tell you one thing, even that specific will always incline with the general. ఇప్పుడు పెళ్లి గురించి అన్నదనుకో, ఎవరిని పెళ్లి చేసుకోవాలి అంటే ముందు జనరల్ బిలీవర్ని, స్పెసిఫిక్ ఏ బిలీవర్ని. డిడ్ యూ గెట్ ఇట్? బిలీవర్ని జనరల్, స్పెసిఫిక్లోకి వచ్చేప్పటికి ఏ బిలీవర్ని. దేవుడు ఎలా అండవు, జనరల్లో బిలీవర్ని చేసుకో అని, స్పెసిఫిక్లో పర్లేదు నువ్వు అన్బిలీవర్ని చేసుకో అండవు. యూ వాంట్ సే. సో ఇట్ ఇవాల్వ్స్ అవుట్ ఆఫ్ ఇట్. It sprouts out of it. From general, you will get the specific అనేటువంటి విషయాన్ని మనకి అర్థమవుతుంది. ఓకే, God's will is for God's children only. That you should understand. God's will is for God's children only. It's not for everybody. దేవుని చిత్తం బయట ఉన్నవాడు, దేవుని చిత్తంలో ఉన్నటువంటి పనులు చేయడానికి ప్రయత్నం చేస్తే స్ట్రగుల్ అవుతాడు. నన్ను కొంతమంది అడుగుతూ ఉంటారు, ఏమని అడుగుతూ ఉంటారంటే, అన్న మందు కొంచెం కొట్టచ్చా అని అడుగుతారు. నేను 1-2 సార్లు ఇలాంటి జవాబులు వేశాను. ఏమనంటే, తమ్ముడు మరి నువ్వు బిలీవర్వా అంటే మనం అంత బిలీవరం కాదన్నా చర్చికి వెళ్ళి వస్తాం అంటాడు. అయితే తమ్ముడు ఏం పర్లేదు తమ్ముడు మందు కొట్టేశానంట. పర్లేదన్నా, ఏం పర్లేదన్న. అదేంటన్నా అట్లా అన్నాను. ఇప్పుడు నువ్వు మందు కొట్టినా కొట్టకపోయినా వెళ్ళేది నరకానికే. ఇప్పుడు నీకు అర్థమవుతుందా? మందు కొట్టినా కొట్టకపోయినా వెళ్ళేది నరకానికే. అది నేను మందు కొట్టమని ఎందుకు చెప్తున్నానంటే, కనీసం ఎక్కడైనా ఎంజాయ్ చేస్తావు కొన్ని రోజులని. యాదవది. డూ యూ గెట్ ఇట్? సర్కాస్టిక్గా చెప్తున్నాను కానీ తగులుతుంది ఇది. నువ్వు దేవునితో పర్సనల్ రిలేషన్ లేకుండా నేను అది చేస్తా ఇది చేస్తా అంటే ఎందుకు ఈ తొక్కల పనులు? ద ప్రైమరీ థింగ్ ఈజ్ యువర్ రిలేషన్ విత్ గాడ్, your intimacy with God. This is the principle of intimacy. If you are intimate, God's will becomes very easy. ఎలాంటి వెరీ ఈజీ అని అంటే, ఇప్పుడు సీనియర్ ఉన్నాడు కదా, వాడికి నాకు పడదు అనుకుందాం. నేను మాథ్యూస్ గారు కలిసి మీ ఇద్దరం ప్లాన్ వేసుకున్నాం. ఏంటనంటే, వాడు పక్కన ఉన్నప్పుడు ఆయన విపరీతంగా ఏడిపించి పంపించేయాలని. అర్థమైందా? సో మీ ఇద్దరం ప్లాన్ వేసుకున్నాం, అరగంట మాట్లాడుకుంటే సీను వచ్చాడు నా దగ్గరికి. వస్తే నేను వచ్చిన ఒక 2 నిమిషాల ముందు మామూలుగా మర్యాదగా మాట్లాడాను. ఏమరా బాగున్నావా, వాళ్ళు బాగున్నారా, వీళ్ళు బాగున్నారా, అది ఇదని మాట్లాడాం. ఆ తర్వాత నేను మాథ్యూ శంకర్ చూసి ఇలా అన్నాను అంటే ఆయనకు అర్థమైపోద్ది ఏమని, ఇప్పుడు స్టార్ట్ అని. ఇప్పుడు నీకు అర్థమైందా? నేను ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, ఆయనకి నాకు కనెక్షను కమ్యూనికేషన్ ఉంది కాబట్టి ఇలా అంటే అర్థమైంది. ఇప్పుడు నీకు అర్థమైందా? ఆయనకి నాకు కనెక్షన్ లేకుండా ఎలా అంటే ఏమనుకుంటాడు, నాకు తలనొప్పి వచ్చిందేమో అనుకుంటాడు ఆయన. దేవుడికి నాకు కనెక్షన్ ఉంటే దేవుడు ఎలా అంటే నాకు అర్థం అవుద్ది. అన్న నాకు అర్థం కావట్లేదంటే నీకు టెక్నిక్ ఏం లేదు, అక్కడ రిలేషన్ లేదు. అది ఇఫ్ యు హ్యావ్ రిలేషన్, ఇఫ్ యు హ్యావ్ కమ్యూనికేషన్, ద విల్ ఆఫ్ గాడ్ విల్ బి క్లియర్. దేవుడు ఏమన్నా పిచ్చోడా నీకు అర్థం కాని భాషలో మాట్లాడటానికి? Will he be speaking to you in a language which you cannot understand? He will. Will of God నాకు అర్థం కావట్లేదనంటే you don't have right relation with God. You don't have right connection with God. You are not spending time with God. దేవునితో స్పెండ్ చేస్తే పెద్ద పొడుగు ప్రార్థనలు అవసరం లేదు. అంటే పొడుగు ప్రార్థనలు చేయమని నేను అడగట్లా, చేయొద్దని అంటలేదు. You have that relation, one sentence will be enough. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నెహెమ్యా చాప్టర్ 1లో 100 రోజులు ప్రార్థన చేశాడు, 100 days. చాప్టర్ 2లో 1 second ప్రార్థన చేశాడు. 2 ప్రార్థనలే. ద బైబిల్ సేస్ ఇట్ ఈస్ ప్రేయర్. ఆయన మొదటి అధ్యాయం 5వ వచనం నుంచి 10వ వచనం దాకా 4 నెలలు ప్రార్థన చేశాడు. కిస్లేవ్ మాసం నుంచి నిస్సాం దాకా, అంటే నవంబర్ నుంచి ఏప్రిల్ దాకా చేశాడు. అయితే సెకండ్ చాప్టర్లో రాజుగారు ముందు ఉన్నాడు. రాజుగారు నెహెమ్యాను చూసి, ఏరా బాయ్ నీ మొహం ఎంత గలీజ్ ఉందన్నాడు. నాకు జిడ్డు గారిపోతుందంటే, సార్ ఏం చేయమంటారు సార్, మా అమ్మ నాన్న సమాధులన్నీ బయట పడిపోయినాయంట, బాడీస్ కూడా బయటకు వచ్చినాయి అంటాను. అవునా? ఆహా,
అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఇది ఆయన అన్నమాట. ఎవరో రాజుగారు ఎదురుగా నెహెమ్యా ఉన్నాడు. అయితే బైబిల్లో ఉన్న మాట ఏంటి తెలుసా? నెహెమ్యా చాప్టర్ 2 చాప్టర్ 4 వర్స్ 4లో ఏమంటే తెలుసా? ఆకాశమందలి దేవుని వైపు తిరిగి ప్రార్థన చేసి రాజుకు జవాబు ఇచ్చింది. అంటే ఎంతసేపు ఎత్తుండి ఉంటాడు తలకాయ? రాజుగారి ముందు తల ఎత్తుతాడు ఎవడైనా? ఎత్తడు. కానీ అక్కడ ఏముంది మాట ఏంటి? ఆకాశం వైపు చూసి ప్రార్థన చేసి. అంటే ఇన్ హిస్ హార్ట్ హిస్ హెడ్ లిఫ్టెడ్ అప్, బట్ బయట మాత్రం ఎలాగ ఉండుంటాడు. దట్స్ నెంబర్ 1. ప్రార్థన చేసి అంటే ఒక పావుగంట చేశాడా? ఒక అరగంట చేశాడా? 2 నిమిషాలు చేశాడా? నిమిషం చేశాడా? నో. కింగ్ ముందున్నాడు ఆయన. హీ మైడ్ హావ్ ప్రేడ్ 1 సెకండ్. ప్రభా చూసుకో ప్రభా, అంతే. ఇప్పుడు నీ మాడతాను, నువ్వు చూసుకో. వెన్ యు ఆర్ కనెక్టెడ్ టు గాడ్ ఎవ్రీ మార్నింగ్, throughout your day, if you have a problem in your system, if you have a problem with your boss, if you have a problem with your project, 1 second prayer works. దేవుణ్ణి చర్చిలో వదిలేయద్దు, దేవుణ్ణి మార్నింగ్ డివోషన్ టైంలో వదిలేయద్దు. క్యారీ గాడ్ ఇన్ టు యువర్ ఆఫీస్. దేవుడిని ఆఫీస్లో తీసుకెళ్ళు, దేవుడిని ఆఫీస్లో పక్కన కూర్చోబెట్టుకో. వెన్ యు ఆర్ వర్కింగ్, ఆస్క్ గాడ్. 1 second prayers, they work. So that is depending on God. That is knowing the will of God. Will of God regular life events లో మనం యూటిలైజ్ చేసుకోవడం నేర్చుకుంటే స్పెసిఫిక్ ఈవెంట్స్లో అప్లై చేసుకోవడం చాలా ఈజీ. గాట్ ఇట్? సో వాక్, వెల్త్, విల్ గురించి వచ్చాం. అండ్ నౌ వీఆర్ కమింగ్ టు ది 4th ప్రిన్సిపల్, ద కంట్రోల్ ప్రిన్సిపల్. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండడి. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడు. ఇట్ ఈస్ అ కమాండ్. ఆత్మపూర్ణులై ఉండడి. ఇట్స్ కార్పొరేట్, అందరికీ చెప్తున్నాడు. ఇట్స్ కార్పొరేట్, ఇట్స్ అ కమాండ్. అయితే జూయిష్ లిటరేచర్లో దెర్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ సెంటెన్స్. ఎలాగంటే ఒక దాన్ని హైలైట్ చేయడానికి కరెక్ట్గా దాని ఆపోజిట్ వాడతారు. కరెక్ట్గా అంటే ఇంత సీరియస్గా మీకు చెప్తే అర్థం కాదు, కానీ మామూలుగా చెప్తాను. ఎలాగంటే తెలుగు సినిమా హీరో 5 అడుగులు 5 అంగుళాలు ఉన్నారనుకో. తెలుగు సినిమా హీరో 5 అడుగులు 5 అంగుళాలు ఉన్నారనుకో. హీరోయిన్ 5 అడుగులు 7 అంగుళాలు ఉంటుంది, బాగుంటుందా? ఎత్తికి 5 అడుగుల 3 అడుగుల అమ్మాయిని తీసుకొస్తారు. ఎందుకు అని అంటే హీరో ఎప్పుడు పైకే ఉండాలి. హీరోయిన్ నల్లదనుకో, ఆ అమ్మాయికి తెల్ల రంగు పూయటమే కాదు, చుట్టూ ఉన్న వాళ్ళందరినీ నల్లవాళ్ళనే ఉపయోగిస్తారు. ఎందుకంటే ఈమె గ్లో అవ్వాలి. సో దిస్ ఈజ్ వాట్ వీ సీ ఆన్ ద స్టేజ్. సో లిటరేచర్ అనేటువంటి స్టేజ్లో ఒక దాన్ని బాగా చక్కగా బ్లో అప్ చేయాలంటే దాని కాంట్రాస్ట్ని చుట్టూ పెడతారనమాట. తాగుడు అనే కాంట్రాస్ట్ని ఉపయోగించి, మద్యముతో నిండి ఉండుట అనే కాంట్రాస్ట్ని ఉపయోగించి ఎగ్జాక్ట్లీ దాని ఆపోజిట్ని ఉపయోగిస్తున్నాడు ఇక్కడ. ఏమనంటే ఆత్మపూర్ణులే ఉండడు. మీకు బైబిల్లోంచి ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే యేసుప్రభువు వారు ఏమంటారు తెలుసా? అరే, నీ కంటిలో ఉన్నటువంటి దోలాన్ని తీసేసి ఎదుటివాడి కంటిలో ఉన్న నలుసును చూడరా. కంట్లో దోలం ఉంటుందా? ఇట్స్ అ హైపర్బోలే, ఇట్స్ అ కాంట్రాస్ట్. సో అది జూయిష్ లిటరేచర్లో కామన్. సో కాబట్టి ఇక్కడ తాగుడు మంచిదే అన్నాడు, తాగుడు తాగొచ్చు అనే దానికి ఉపయోగించొద్దు దీన్ని. ఇట్స్ అ వే ఆఫ్ కమ్యూనికేషన్ దట్ యూ షుడ్ అండర్స్టాండ్. అయితే దెర్ ఇస్ వన్ సిమిలారిటీ. ఏంటి ఆ సిమిలారిటీ అంటే, ఏ డ్రంక్ పర్సన్, తాగినోడు మద్యం యొక్క కంట్రోల్లో ఉంటాడు. తాగినోడు మద్యం యొక్క ఆ సిమిలారిటీ ఇక్కడ హోలీ స్పిరిట్లో కనబడుతుంది. ఎలాగంటే హోలీ స్పిరిట్ కంట్రోల్లో ఉంటే హోలీ స్పిరిట్ చెప్పినట్లు నేను నడుస్తాను, హోలీ స్పిరిట్లు వ్యవహరించమన్నట్లు నేను వ్యవహరిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ పౌలు భక్తుడు ఏమన్నాడంటే మీరు ఆత్మపూర్ణులై ఉండుడి అనేది. ఈ ఆత్మపూర్ణులై ఉండటం అంటే ఏంటో మీకు చెప్తాను. ఈ బాటిల్లో నీళ్లు తాగుతూ ఉన్నాను, కొద్దిసేపటికి బాటిల్ ఖాళీ అయిపోయింది అనుకోండి, దీన్ని నింపని అడగొచ్చు. ఈ బాటిల్ని నింపటం అనేది 3 విధాలుగా జరుగుద్ది. 3 విధాలుగా. నెంబర్ 1, నేనే ఖాళీ చేసుకొని నేనే నింపుకోవటం. రెండోది, నేను ఖాళీ చేసి ఆ పాపని నింపని అడగటం. ఇది రెండోది. మూడోది, అమ్మా ఇందులో మురికి ఉన్నాయి, ఈ పడేసి నువ్వే నింపురా అని అడగటం. 3 ways. యు గెట్ ఇట్?
3 ways. ఒకటి నేనే ఖాళీ చేసుకొని నేను నింపుకోవటం, రెండోది నేను ఖాళీ చేసి ఎవరినన్నా నింపని అడగటం, మూడోది ఎవరినో ఖాళీ చేసి వాళ్ళని నింపుకొని రమ్మంటాం. అయితే ఆత్మపూర్ణులై ఉండాలి అంటే 3rd కేటగిరీ పనిచేయాలి. యూ గెట్ ఇట్? ఎందుకు అనంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ బాటిల్ ఎప్పుడు కూడా నిండే ఉంటుంది. లేదు సార్ ఇక్కడ దాకా అయిపోయింది కదా అంటారు. అవును, ఇక్కడ దాకా వాటర్తో నిండి ఉంది, మరి ఇదేంటిది? గాలి. ఇది ఖాళీ కాదు, నువ్వు ఖాళీ అన్నావు నువ్వు, కానీ ఇది గాలి. దిస్ ఈజ్ ఆల్వేస్ ఫుల్. దెర్ ఇస్ నో వాక్యూమ్ హియర్. వాటర్కి కాంట్రాస్ట్ గాలి కాబట్టి ఇది ఖాళీ అన్నావు నువ్వు, కానీ అది మామూలుగా మాట్లాడితే ఫిజిక్స్ భాషలో దిస్ ఈజ్ నాట్ ఎంప్టీ. ఇక్కడేమో లిక్విడ్ ఉంది, ఇక్కడేమో ఎయిర్ ఉంది. దిస్ ఈజ్ నాట్ ఎంప్టీ. మన హార్ట్ బాటిల్ లాంటిది. అయితే దేవునికి సంబంధించిన విషయాలు ఉంటాయి, లేకపోతే లోకానికి సంబంధించిన విషయాలు ఉంటాయి, ఏదో ఒకటి ఉంటుంది. అయితే దేవునికి సంబంధించిన విషయాలు నీళ్ళు లాంటివి, పోస్తే కానీ రావు. లోకం సంబంధించిన విషయాలు గాలి లాంటిది, పోయకుండానే వచ్చేస్తాయి. డు యు గెట్ ఇట్? సో ఇప్పుడు మన హృదయం గాలితో నిండి ఉంది, అంటే లోకంతో. ఈ లోకంతో గాలితో నిండున్న దాన్ని పరిశుద్ధాత్ముడికి ఇస్తే ఆయన ఏం చేస్తాడు? ముందు ఖాళీ చేస్తాడు. ఖాళీ చేయటువంటి ఏంటి తెలుసా? వర్డ్ ఆఫ్ గాడ్ మనకు వినబడినప్పుడు ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు అని మనకు చూపించినప్పుడు, అవును ప్రభా ఇది తప్పు అంటే ద మూమెంట్ యూ కన్ఫెస్ హీ క్లిన్సెస్. సాంక్టిఫైడ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్ అంటే అది అర్థం. మనం ఒప్పుకున్నప్పుడు ఆయన క్లీన్ చేస్తాడు. ఆయన క్లీన్ చేసేసి వర్డ్ ఆఫ్ గాడ్తో నింపుతాడు. సో ఖాళీ చేసేది ఆయనే, నింపేది కూడా ఆయనే. మనం చేసేది ఏంటి? ఏమి లేదు, ఒప్పుకోవటం. యాజ్ సింపుల్ యాజ్ దట్. కోఆపరేటింగ్ ప్యాసివ్లీ. కోఆపరేట్, దీన్ని ఏమంటారంటే సిట్టింగ్ పార్ట్నర్ అంటారు. కొంతమంది పార్ట్నర్స్ ఉంటాడు, ఆడేం పైసలు గీసలు పెట్టాడు, పేరు మాత్రం పెడతారు అక్కడ. అర్థమైంది? ఎక్కువగా మిడిల్ ఈస్ట్లో ఉంటాయి ఇలా. అంటే మిడిల్ ఈస్ట్లో మనం ఏదైనా కంపెనీ పెట్టాలంటే లోకల్ క్యాండిడేట్ పేరు ఉండాలన్నమాట, లేకపోతే కంపెనీ పెట్టలేం. వాడిని సిట్టింగ్ పార్ట్నర్గా పెడతాడు. డబ్బులంతా ఇన్వెస్ట్ చేసి ఇదే సంతకాలు పెట్టేది వాడు. అయితే లాభం వచ్చిందనుకో వాడికి పర్సంటేజ్ వెళ్ళిపోవాలి. వాడు పైసా ఇన్వెస్ట్ చేయకుండా, పెన్ను కాగితం మీద పెట్టకుండా ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదిస్తాడు. మనం అలాంటి వాళ్ళం అనమాట. సో సిట్టింగ్ పార్ట్నర్గా ఉండటానికే కింద మీద అయిపోతున్నాం మనం. ఏం చెప్పాలి మనం? బీ ఈ ఫిల్డ్ బై ద హోలీ స్పిరిట్ అంటే అది అర్థం. అయితే నేను హోలీ స్పిరిట్ చేత నింపబడ్డాను అని అన్నప్పుడు వాట్ హ్యాపెన్స్? హోలీ స్పిరిట్ చేత నింపబడినప్పుడు ఏం జరుగుద్ది? భాషల్లో మాట్లాడతావా? అప్పుడే మాట్లాడవు. భాషల్లో మాట్లాడటానికి హోలీ స్పిరిట్ ఫిల్లింగ్ కాదు కావాల్సింది, హోలీ స్పిరిట్ గిఫ్ట్. అద్భుతాలు చేస్తావా? దానికి కావాల్సింది ఫిల్లింగ్ కాదు, గిఫ్ట్. మరి ఫిల్లింగ్ ఉన్నప్పుడు చేసే పని ఏంటి? ఒకరినొకడు కీర్తనతో, సంగీతంతో, ఆత్మ సంబంధం పాటలతో హెచ్చరించచ్చు. చివరి వాడు గుర్తుపెట్టుకోండి, దెర్ ఈస్ టీచింగ్, వార్నింగ్. మీ హృదయంలోని ప్రభువుల గురించి పాడుచు, కీర్తించుచు, దర్ ఇస్ ప్రైజ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, థ్యాంక్స్ గివింగ్. వీ విల్ బి థ్యాంక్ఫుల్, వీ విల్ బి ప్రైజింగ్, and we will be correcting each other. That is the result of the filling of the Holy Spirit. So that is called the principle of control. And finally, the last principle మనం చూసేది ఏంటంటే the principle of submission. ఈ ప్రిన్సిపల్ ఆఫ్ సబ్మిషన్ అనేది చాలా బేసిక్. అది ఉంటేనే భార్యాభర్తల మధ్యన హార్మనీ ఉంటుంది. అది ఉంటేనే యజమానులకి పనులకి మధ్యన హార్మనీ ఉంటుంది. అది ఉంటేనే తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యన హార్మనీ ఉంటుంది. కార్పొరేట్ వరల్డ్లో వెన్ ద వరల్డ్ ఈజ్ గోయింగ్ వెరీ ఫాస్ట్, వెన్ ది ఎథిక్స్ ఆర్ చేంజింగ్ ర్యాంపెంట్లీ, వెన్ ద కల్చర్ ఈజ్ వెరీ డైవర్స్, వెన్ ద కల్చర్ ఈజ్ getting into precarious situations, what holds on is our control and our principle of time, our principle of conduct. Do we have that? Adonda? If you don't have, my friends, corporate living, Christian living ga unnada leda alochichukonu. I want to give one illustration and then conclude. Italy lo there is one airport. It is called Slowanki ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్ కాదు, షిప్ యార్డ్. మెడిటరేనియన్ సీలో ఉంటుంది అనమాట. అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎందుకంటే
It's a mountain that ends in a ocean, a sea. It's mountain that ends in a sea. ఓకే, అంటే మౌంటైన్ ఎండే సీ అనమాట. దెర్ ఇస్ నో ఇంకా బీచ్ ఏమి ఉండదు, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అక్కడ వాళ్ళు హార్బర్ కట్టారు. ఇట్ వాజ్ నెసెసరీ డ్యూరింగ్ వార్ టైం, అందుకని కట్టారు. బికాస్ ద మౌంటైన్ యాక్చువల్లీ హ్యాస్ ద ఫుట్ ఇన్ ద సీ. కొంచెం దూరం వరకు, అంటే నియర్లీ ఒక 3 miles వరకు కూడా చాలా బంపీగా ఉంటుంది కింద. ఏ షిప్ వచ్చినా కూడా కింద కనుక బెడ్ తగిలితే రెక్కై పడిపోద్ది. అయితే దెర్ ఈజ్ వన్ పాత్ ఎనీ షిప్ హ్యాస్ టు టేక్ అనమాట, ఓన్లీ వన్ పాత్. ఆ పాత్ గురించి 3 miles ముందు ఒక పెద్ద బోర్డు పెడతారు. ఆ బోర్డు ఏమని ఉంటుందంటే, దిస్ ఈజ్ వెరీ రాకీ, బీ కేర్ఫుల్, యూ హ్యావ్ టు టేక్ ఓన్లీ వన్ పాత్, అండ్ ద పాత్ ఈజ్ లైక్ దిస్. You will find 3 lights, one behind the other. 3 lights, one behind the other. When your ship is able to see all the 3 lights as one light, you go that way. Do you get it? అంటే ఒకదాని వెనకాల ఒకటి పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట, ఒక లైటే కనబడాలి. Then you take that path. Till you see one light, you need to adjust your direction. My friends, our walk, our wealth, God's will, if they align, we are under God's control. And our ship will be going perfectly. Is your ship going perfectly? Let's look to the Lord in prayer. మా దేవా, మా ప్రభా, కార్పొరేట్ లైఫ్ స్టైల్ పౌలు భక్తుడు 2000 years క్రితం రాశాడు. How contemporarily it is applicable to us, O Lord. I want to thank you, Master, for this passage. Thank you for these principles you have given to us. The principle of conduct, the principle of time, the principle of will, the principle of control, the principle of submission. May we have these 5 principles from these verses, O Master, and live a life that will declare your glory to the people around us. Then at the end, you look at us and say, Sabash, you have done what you are expected to do. To that extent, we commit each one of us into your hands. In Jesus' name we pray. Amen.